హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసమైనా యోనో యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మనం అందులో లాగిన్ అవ్వాలన్నా ఏదైనా బ్యాంక్ కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలన్నా మనకి బ్యాంక్ అకౌంట్లో మన డీటెయిల్స్లో మన బర్త్డే డేట్ ఏముందనేది మనకు సరిగ్గా తెలియదు. ఆ బర్త్డే డేట్ లేకపోతే యోనో కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ మనకు లాగిన్ ఎర్రర్ వస్తుంది. మరి అదలా దానికి ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి? ఆ బర్త్ డేట్ మనం ఎక్కడ చూసుకోవాలి? దానికోసం మళ్ళీ మనం హోమ్ బ్రాంచ్కి వెళ్ళాలా? అంటే అవసరం లేదు. మీ దగ్గర యోనో యాప్ ఉంటే యోనో యాప్ ఓపెన్ చేసుకోండి. లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళి యోనో SBI అని కొడితే వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్నాక దానికి ఏదైతే పాస్వర్డ్ ఎంపిన్ పెట్టుకున్నారో అది టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేశాక ఇక్కడ నాది అప్డేటెడ్ యోనో కాబట్టి నాకు ఆప్షన్స్ ఈ విధంగా చూపిస్తుంది. అప్డేటెడ్ కాకపోతే మీకు పైకి స్క్రోల్ చేస్తే సర్వీస్ రిక్వెస్ట్ అని కింద ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం 3 డాట్స్ పై క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో పైన 3 డాట్స్ పై క్లిక్ చేస్తే సర్వీస్ రిక్వెస్ట్ ఉంది కదా, సర్వీస్ రిక్వెస్ట్ పై క్లిక్ చేశాక సెట్టింగ్స్ ఉంది. సెట్టింగ్స్ క్లిక్ చేశాక ఇక్కడ చూసారా పేమెంట్, సెక్యూరిటీ, సెట్ ఎంపిన్, రీసెట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, రీసెట్ ప్రొఫైల్ పాస్వర్డ్, మేనేజ్ ట్రాన్సాక్షన్ రైట్స్ ఇవన్నీ ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటి? ప్రొఫైల్, మేనేజ్ ప్రొఫైల్. పర్సనలైజేషన్లో మేనేజ్ ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఇక్కడ మన పర్సనల్ డేటా డీటెయిల్స్ మొత్తం ఉంటుంది. ఇక్కడ మన పేరు, మన బర్త్ డేట్ ఇక్కడ చూసారా, యాజ్ పర్ అవర్ రికార్డ్స్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ అని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఇక్కడ సేమ్ అలాగే జెండర్, మ్యారిటల్ స్టేటస్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటి? డేట్ ఆఫ్ బర్త్. ఆ డేట్ ఆఫ్ బర్త్ మన బ్యాంక్ అకౌంట్లో ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలంటే యోనో యాప్ ద్వారా మాత్రమే సాధ్యం, లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సాధ్యం. సో ఇలా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యోనో యాపే కదా మనం లాగిన్ చేసుకోవాల్సింది. మరి ఎలా తెలుసుకోవడం అంటే అదేంటే హోమ్ బ్రాంచ్కి వెళ్ళైనా సరే, నేను ఆల్రెడీ లాగిన్ చేశాను కాబట్టి నా డీటెయిల్స్ చూపిస్తుంది. లేదు మన బర్త్ డేట్ తెలుసుకోలేని పరిస్థితుల్లో లాగిన్ ఎర్రర్ వచ్చినప్పుడు మాత్రం హోమ్ బ్రాంచ్కి వెళ్ళాల్సిందే, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.